సార్ ఇప్పుడు గోల్డ్ ప్రైస్ అనేది అంటే ప్రీవియస్ హై కంటే ఆల్ టైమ్ హై దాకా వెళ్ళిందని చెప్పుకోవచ్చు. 1,33,000 సంథింగ్ చేంజ్ వరకు ఉంది. సో ఇదే ర్యాలీ ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందంటారా? సో బేసిక్ ఇక్కడ మనం కొన్ని కీ కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోవాలి. గోల్డ్ అనేది ప్రపంచవ్యాప్తంగా పెరిగిందా, కేవలం ఇండియాలోనే ఆ రేంజ్లో పెరిగిందా అనేది. సో బేసిక్గా గోల్డ్ యొక్క ప్రైస్ అనేది వన్ కంపేర్ టు ద గ్లోబల్ మార్కెట్స్ ఇండియాలో ఎక్కువగా పెరిగింది. నేను దానికి చూపిస్తాను ఎవిడెన్స్ కూడా, ఇప్పుడు మంచి స్క్రీన్ రికార్డింగ్ అంతా పెట్టి చూపిస్తాను. సో బేసిక్గా మనం గోల్డ్ ప్రైస్ అనేది గ్లోబల్గా ఇండియాలో ఒకే రకంగా మారుతూ ఉంటుందని అనుకుంటారు, కానీ ఇది అబద్ధం. యూజువల్గా ఇండియాలో గోల్డ్ ప్రైస్ ఎక్కువగా పెరుగుద్ది. దానికి గల కారణం మన రూపీ డిప్రిషియేట్ అవ్వడం. మన కొన్ని సంవత్సరాల క్రితం మనకి రూపీ వర్సెస్ డాలర్ 40 రూపాయలు ఉండేది, రైట్? మనం డాలర్స్లో కొంటాం కదా గోల్డ్ని. $4,000 ఇప్పుడు ఎంత రేట్ అయితే ఉందో అంత రేటుకే కొంటాం. $4,000 వీ ఓన్లీ పే $4,000. ఇండియన్ రూపీతో సంబంధం లేదు. ఇండియన్ రూపీ 40 రూపీస్ అయితే 40 రూపీస్ తోటి $1 కొంటాం, 80 రూపీస్ అయితే 80 రూపీస్ తోటి $1 కొంటాం. సో ఇక్కడ ఏమవుతుంది, మనకు ఆ కన్వర్షన్ అంతా కంప్లీట్ అయింది. అంటే 40 రూపీస్కి కొన్నప్పుడు ఒక టైప్ ఆఫ్ కండిషన్ ఉంటుంది. ఇప్పుడు ఎంత అయింది, 85-90 రూపీస్ అయింది. అదే $1 కొనడానికి ఇప్పుడు 90 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. సో ఇప్పుడు ఏమవుతుంది, ద యావరేజ్ వాల్యూ ఆఫ్ బయింగ్ గోల్డ్ టు ఇండియా ఈజ్ బికమింగ్ హయ్యర్, రైట్? ఒక చిన్న ఫ్యాక్ట్ ఇప్పుడు స్క్రీన్ రికార్డింగ్లో చూపిస్తాను. 2015 నుంచి 2025 సుమారుగా 20 సంవత్సరాల జర్నీ. 20 అంటారా, 10 సంవత్సరాల జర్నీ. 10 సంవత్సరాల జర్నీ. ఈ 10 సంవత్సరాల్లో వరల్డ్లో ఇక్కడ నేను చూపిస్తున్న చార్ట్ ప్రకారం ఈ బ్లూ కలర్ లైన్ ఏదైతే కనపడుతుందో అది గ్లోబల్గా ఉండేటువంటి గోల్డ్ ఇండెక్స్. మన రెగ్యులర్ క్యాండిల్స్ ఫార్మేషన్లో కనిపించేదంతా కూడా ఇండియన్ గోల్డ్ ఇండెక్స్. సో బేసిక్గా మనకు 2015 నుంచి కంపేర్ చేస్తే, అంటే ఒక పర్సన్ అమెరికాలో గోల్డ్ కొన్నాడు, ఒక పర్సన్ ఇండియాలో గోల్డ్ కొన్నాడు. ₹1,00,000 పెట్టుబడి పెట్టినటువంటి ఒక వ్యక్తికి అమెరికాలో అది 2,68,000 అయింది. 268% రిటర్న్స్ ఇచ్చింది అది అప్రాక్సిమేట్గా. అంటే 2,68,000 ప్రాఫిట్ వచ్చింది. అదే ఇండియాలో ₹1,00,000 అదే టైంకి పెట్టిన వ్యక్తికి 4 లక్షలు ప్రాఫిట్ వచ్చింది. ఓకే, అర్థమైంది లెక్క? ఇప్పుడు 15 ఇయర్స్లో అమెరికాలో గోల్డ్ మీద 268% రిటర్న్స్ అయితే ఇండియాలో 402% రిటర్న్. ఇది డాలర్ వర్సెస్ రూపీ మధ్యలో ఉండే ఈ ప్రైస్ ప్యారిటీ డిఫరెన్స్ వల్ల పెరిగేది. సో బేసిక్గా లాస్ట్ 1 ఇయర్ చూద్దాం హిస్టరీ. లాస్ట్ 1 ఇయర్ నుంచి మనకి రూపీ మరింతగా బలహీనపడుతూ వస్తుంది కదా. సో యావరేజ్గా లాస్ట్ 1 ఇయర్లో మన ఇండియాలో 75% రిటర్న్ వచ్చింది. 75%. ఓకే. సో బేసిక్గా మనం గోల్డ్ ఇండెక్స్ ఫ్యూచర్స్ చూస్తున్నాం. సో ఫ్యూచర్స్ కొంచెం ఎక్కువ రిటర్న్ చూపిస్తాయి మనకి. అదే గ్లోబల్ ఇండెక్స్లో 63% రిటర్న్ వచ్చింది.